సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఓజీ టికెట్ రేట్స్ పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సార్. ఆ టికెట్ రేట్స్ పెంచినట్టు కూడా నాకు తెలియదు. అది హోంశాఖ నుంచి వచ్చేసింది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకోటి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఇక మీద తెలంగాణలో టికెట్ రేట్స్ పెంపకం అనేది ఉండదు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే అందుబాటులో ఉండే విధంగానే టికెట్ రేట్స్ ఉంటాయని చెప్పేసి అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలి? గతంలో కూడా అంటే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భిన్నమైన కామెంట్స్ రావడం జరిగింది. మరి అసెంబ్లీలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్లు ఉండవని. ఇప్పుడు ఇచ్చారు. మరి ఇప్పుడు సేమ్ ఇటువంటి కామెంట్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో ఇవి మర్చిపోతారంటూ వినిపిస్తుంది సార్. మీరేం చెప్తారు సార్? అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా బెనిఫిట్ షోలు గాని, హ్మ్. ప్రీమియర్ షోలు గాని, హ్మ్. ప్రైస్ హైకులు గాని ఉండవు అని ప్రకటించారు. హ్మ్. ఆ ప్రకటన ఏమైపోయింది అనేది అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళు ప్రీమియర్స్‌కి పర్మిషన్ ఇవ్వటము, హ్మ్. అలాగే 800 వరకు రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించటము చేశారు ఆల్రెడీ. అవును. దాంతో గవర్నమెంట్ ఇంటిగ్రిటీ అనేది ఆడియన్స్‌లో అంటే ప్రేక్షక లోకంలో ఒక ప్రశ్నగా మారిపోయింది. ఏమిటి వీళ్ళ ఇంటిగ్రిటీ అని. ఇప్పుడు ఈయన ఈ ప్రకటన చేయటం, కోమటిరెడ్డి గారు ఈ ప్రకటన చేయటం హ్మ్. అనేది ఆ ఇంటిగ్రిటీని మరింత సంక్షోభంలోకి నెట్టింది. అంటే ఎందుకు నెట్టింది సంక్షోభంలోకి అంటే అసలు వీళ్ళ కమ్యూనికేషన్ లేదా అనేది ప్రశ్న. హ్మ్. మొన్న కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఇదే జరిగింది. అది కలెక్టర్ అంటే లోకల్ కలెక్టర్స్ నుంచి రావాలి కదా అని వారన్నారు. హ్మ్. అయితే వీళ్ళు ఏం చేశారు, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మేము జియో ఇష్యూ చేశామనేది వీళ్ళు చెప్పారు. హ్మ్. ఎవరు ఏం చెప్పినా కానీ కోర్టు ఒక మాట చెప్పింది, ఇది నేను సస్పెన్షన్లో పెడుతున్నాను ఈ జియోని అంది. జియో సస్పెన్షన్లోకి వెళ్ళినప్పుడు అంటే ప్రధానమైనటువంటి చర్చ ప్రైస్ హైక్ మీద జరిగింది. జరిగి సస్పెన్షన్లో పెట్టినప్పుడు ఈ డబ్బులు ఎలా కలెక్ట్ చేస్తారు, టికెట్లు ఎలా అమ్ముతారు, కోర్టు సస్పెండ్ చేసినటువంటి జియో ఆధారంగా పెట్టినటువంటి ధరల్ని ఎలా అమలు చేస్తారు అనేది ఒక ప్రశ్న చాలా మందిలో ఉంది. ఆ క్షణంలో చాలా మంది షోలు క్యాన్సిల్ చేసేసి టికెట్లకి వీళ్ళు కట్టిన డబ్బులు వెనక్కిస్తారేమో అని అనుకున్నారు. అంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి వెనక్కి వస్తాయి. హ్మ్. కానీ ఆఫ్లైన్లో కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే థియేటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కున్న వాళ్ళు. అలాగే ఈ ప్రీమియర్స్కి జరిగింది ఏంటంటే చాలా మల్టీప్లెక్స్ల్లో ముందే టికెట్స్ ఇష్యూ అయిపోయి ఆ ఇష్యూ అయిపోయినటువంటి టికెట్స్ చాలా చోట్లకి చేరిపోయి అక్కడి నుంచి బ్లాక్ నడిచింది. అంటే 800 అధికారికంగా 842 వాళ్ళకి అక్కడి నుంచి జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత వీళ్ళు 900కి, 1000 రూపాయలకి, 1300కి కూడా అవి సేల్ చేశారు. దానికి ఏమీ ప్రమాణం కాదు. వాళ్ళకి వెనక్కి వెళ్తే ఎవరికి ఎడుతుంది ఆ డబ్బులు అనేది ప్రశ్న. హ్మ్. అవి అంటే థియేటర్కల్గా వాళ్ళు కౌంటర్లోంచి ఇష్యూ చేసినట్టుగా ఇష్యూ చేశారు. కానీ కౌంటర్లో అమ్మలేదు, వేరే చోట అమ్మారు. ఇప్పుడు ఒక థియేటర్ టికెట్లు ఇంకో థియేటర్ దగ్గర అమ్మారు. కాబట్టి చాలా గందరగోళం ఉంది ఇక్కడ. కొన్న వాళ్ళు ఎక్కువ మంది, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు తక్కువ మంది. వాళ్ళ వరకు అయినా కనీసం డబ్బులు వెనక్కి వెళ్తాయా అని అనుకున్నారు చాలామంది. వీళ్ళది క్రైసిస్. ఈ టికెట్లు కొనుక్కున్న వాళ్ళు ఇలా థియేటర్ల దగ్గరికి వెళ్ళి వ్యక్తుల దగ్గర టికెట్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి గందరగోళమే. ఏం జరుగుతుంది అనుకున్నారు కానీ మొత్తానికి షో పడిపోయింది. డబ్బులు వెనక్కి రాకపోయినా షో చూసామనే ఒక సాటిస్ఫాక్షన్కి గురయ్యారు. లక్కీగా సినిమా కూడా బాగానే ఉంది. దాంతో జనాలు పెద్దగా విమర్శించలేదు. కానీ ఇది 9వ తారీఖు వాయిదా పడింది కేసు. 9వ తారీఖు ఒకవేళ జడ్జిమెంట్ ఆ జీవోకి వ్యతిరేకంగా వస్తే అప్పుడు కనీసం ఈ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకైనా డబ్బులు వెనక్కి వస్తాయా అనేది ప్రశ్న. అంటే రెగ్యులర్ షోస్కి కూడా పెంచున్నాయి టికెట్లు. ఇది కూడా జియోలో ఇన్క్లూడ్ అయి ఉంది. హ్మ్. ప్రీమియర్స్తో పాటు రెగ్యులర్ షోస్కి కూడా 1 వీక్ 2 వీక్స్ ఈ ప్రైస్ హైక్ పెట్టారు. సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్లో 150 రూపాయలు అనే పద్ధతిలో ఏదో పెట్టారు. మరి ఇది కూడా సస్పెండ్ చేస్తే అలా కొనుక్కున్న వాళ్ళకి అంటే ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళకి కనీసం వీళ్ళు రిజిస్టర్ అయి ఉంటారు. ఏ నెంబర్ నుంచి ఏ ఐపీ నుంచి వాళ్ళకి డబ్బులు వచ్చాయో, ఏ ప్లాట్ఫామ్ నుంచి డబ్బులు వచ్చినాయో వాళ్ళకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ ప్లాట్ఫామ్కి తిరిగి ఇవ్వడానికి ఈజీగానే ఉంటుంది. అది జనరల్గా జరుగుతుంది. మనం ఆన్లైన్లో
కన్ఫర్మ్ టికెట్లోనో మరో దానిలోనో రైల్వేస్లో టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేశాక వాడి ఫీజు ఏదో డిడక్ట్ చేసుకుని మిగిలిన డబ్బులు వాపసు వచ్చేస్తాయి వెంటనే. అలా ఇది వెనక్కి పంపు చేస్తారా అనేది ప్రశ్న. దీనికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి ఆయన మంత్రి గారు. ఏదో కేవలం జరిగిందేదో జరిగిపోయింది, గతం గతః అంటే కుదరదు. ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి రేపు 9వ తారీఖు జడ్జిమెంట్ వస్తే, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తే ఏంటి పరిస్థితి అనేది ప్రేక్షకులు అనేక మంది టికెట్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, బాధితులు ఉన్నారు. వాళ్ళకు ఒక చిన్న అనునయింపుగా ఉంటుంది. వస్తుందో రాదో అనే డైలమా ఇప్పటికీ నడుస్తూ చర్చ జనం మధ్య. రెండోది ఈ ప్రైస్ హైక్ అనేది డిమాండ్ అండ్ సప్లై ప్రకారం జరుగుతుందని ఆయన చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు గతంలో ఆ డిమాండ్ అండ్ సప్లై ప్రకారమే టికెట్లు అమ్మారు. ఇక్కడ గవర్నమెంట్ కూడా డిమాండ్ అండ్ సప్లై ఆమోదించే 800గా రేట్ నిర్ణయించింది. మరి ఈ ఆర్గ్యుమెంట్ని వీళ్ళు కాదంటున్నట్టుగా చూడాలా? ఇలా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతించినటువంటి ఒక ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాధినేతని సైకోగా కామెంట్ చేసినటువంటి, సినిమా పరిశ్రమకి వ్యతిరేకమైన మనిషిగా కామెంట్ చేసి, సినిమా పరిశ్రమకి ద్రోహం చేస్తున్న వ్యక్తిగా కామెంట్ చేసి నడిపినటువంటి ఒక సందర్భం మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇప్పుడు వీళ్ళు కూడా నో ప్రైస్ హైక్, అలాగే నో ప్రీమియర్స్, నో బెనిఫిట్స్ అంటున్నారు, బెనిఫిట్ షోస్ అని. మరి వీళ్ళని కూడా జగన్తో పోల్చి మాట్లాడేస్తారా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ అధినేతని కూడా అక్కడ జగన్ని ఏ పదాలతో సత్కరించారో అదే పదాలతో ఇక్కడ కూడా సత్కరిస్తారా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికిలో లేకపోవచ్చు, కానీ తెలంగాణ రాజకీయాల్లో సినిమా పరిశ్రమకి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ ఉనికిలోనే ఉన్నది. తెలుగుదేశం పార్టీ ప్రభావం సినిమా పరిశ్రమ మీద బలంగా కలదు అనేది వాస్తవం. అలాగే జనసేనకు సంబంధించిన ప్రభావం కూడా అనివార్యంగా ఉంటుంది, మెగా ఫ్యామిలీ కాబట్టి. సో ఏమిటి పరిస్థితి? ఎలాంటి అన్నాయి? పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా దెబ్బతింటాయి. మరి ఇవన్నీ ఆలోచించి మాట్లాడా ఆయన? లేదు వేగ్గా ఆవేశపూరితమైనటువంటి ప్రకటన? ఇంతకుముందు అసెంబ్లీలో మాట్లాడింది కూడా ఆవేశపూరితమైనటువంటి ప్రకటనేనేమో. అది ఆవేశపూరిత ప్రకటన అయినప్పుడు దాన్ని పక్కన పెట్టేశారు. ఆచరణలోకి వచ్చాక ఆవేశానికి తావులేదని పక్కన పెట్టారు. ఇప్పుడు ఇది కూడా ఆవేశంతో ఇచ్చిన ప్రకటన అయితే ఏమిటి పరిస్థితి? పక్క రాష్ట్రంలో అనుమతించినప్పుడు ఇక్కడ ఎవరా అనేది ఇంకో ప్రశ్న రైజ్ చేస్తుంది ఇండస్ట్రీ. దీని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవచ్చు. కోర్టు పర్మిషన్ ఇస్తుందా? ఆల్రెడీ ఈ కేసులో కనుక కీలకంగా ఇది సస్పెండ్ చేశారు జీవోని. రేపు పొద్దున 9వ తారీఖు వాయిదా తర్వాత నిజమే ఈ సస్పెన్షన్ని ధృవీకరిస్తూ జడ్జిమెంట్ వస్తాయి. ఈ జడ్జిమెంట్ ఆధారంగా ఫర్దర్గా ఈ షోస్ ఉండవు. ప్రతి చోట ఈ జడ్జిమెంట్ ఉటంకించి క్యాన్సిల్ చేయించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం గతంలోనే వచ్చి ఉండాలి. అంటే హరిహర వీరమ్మల టైంలోనే ఒక పిటిషన్ పడింది అక్కడ ఏపీలో, కానీ కోర్టు ప్రభుత్వానుకూలంగా స్పందించింది అక్కడ. ఇక్కడ కూడా అలాగే స్పందించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి వ్యతిరేకంగా స్పందిస్తే ఏంటి పరిస్థితి? వీటన్నిటినీ కూడా కలిపి ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంగా ప్రకటనలు చేయటం కాకుండా ఆలోచనతో చేస్తున్న ప్రకటనగా వారు ఏదైనా మాట్లాడితే అప్పుడు ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానం కావాలి. చాలామంది 800 అంటే 4 టికెట్లు కొన్నవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆ డబ్బులు వెనక్కి వస్తాయేమో, కోర్టు సస్పెండ్ చేసింది, కనీసం ఆ 250 350 కట్ చేసుకుని ఆ రిమైనింగ్ డబ్బులన్నా వెనక్కి పంపిస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా బాగోకపోతే ఇంకా ఆతృతగా ఎదురు చూసి ఉండేవాళ్ళు. సినిమా బాగుంది కాబట్టి కొంతమేరకు అదో సాటిస్ఫాక్షన్. డబ్బులు పోయినా అంటే వ్రతం చెడ్డ ఫలితం దక్కింది అన్నట్టుగా వ్రతం చెడింది ఫలితం దక్కింది అని తృప్తిగా ఉన్నారు. ఇప్పుడు వ్రతము చెడి ఫలితము చెడితే బాధ వర్ణనాతీతంగా మారుతుంది. అందుకని ఆయన మంత్రి గారు ఇంకొంచెం క్లారిటీతో ఇది ఆవేశపూరిత ప్రకటన కాదు, ఆలోచనతో కూడుకున్న వ్యవహారమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.